హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 6, 6వ పేజీ ఓపెన్ చేసుకోండి. ఇందులో 67 నుండి 89 వరకు పదాలను మనము చూసే ప్రయత్నం చేస్తున్నాం. 67 నుంచి 89 వరకు ఇక్కడ మనము పదాలు, స్పెల్లింగులు మొత్తం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, చూడండి. ముందుగా తెలుగులో గెట్, గెట్, గెట్ అంటే స్పెల్లింగ్ జీఈటీ, గెట్, జీఈటీ, గెట్. గెట్ అంటే అర్థము పొందు, తెచ్చుకొను అని అర్థం. గెట్ పొందు, తెచ్చుకొను. గెట్, గెట్ అంటే పొందు, తెచ్చుకొను అని అర్థం. జీఈటీ, గెట్. వర్క్, 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 వర్క్ అంటే WORK, వర్క్. వర్క్ అంటే పని, పని, పని చేయడము, పని. వర్క్ పని, WORK, వర్క్, WORK, వర్క్. ఈవెన్, ఈవెన్, ఈవెన్ స్పెల్లింగ్ EVEN, EVEN, ఈవెన్. ఈవెన్ అంటే అయినను, ఈవెన్ అయినను, అయినప్పటికీ, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చండి. EVEN, ఈవెన్. డిఫరెంట్, 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 డిఫరెంట్. స్పెల్లింగ్ చూడండి, DI, DI, FFE, RENT. ఇక్కడ 3 కటింగ్లు ఉంటాయండి, గమనించాలి విద్యార్థులు. డిఫరెంట్, DI, FFE, RENT చెప్పేటప్పుడు DI, FFE, RENT, డిఫరెంట్ 3 కటింగ్లతో చెప్పాలి. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? DI, FFE, RENT. డిఫరెంట్ అంటే వేరు, వేరు వేరుగా అని అర్థం. వేరు, వేరు వేరుగా, డిఫరెంట్, డిఫరెంట్. DI, FFE, RENT, డిఫరెంట్. ఇట్స్, ఇట్స్, ఇట్స్ స్పెల్లింగ్ ITS, ఇట్స్, ITS, ఇట్స్. ఇట్స్ అంటే దాని, దాని యొక్క, దాని, దాని యొక్క, లేదా దీని, దీని యొక్క, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చండి. దాని, దీని,
దాని యొక్క దీని యొక్క ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ ITS ఇట్స్. నో నో NO నో. నో NO నో. కాదు లేదు అని అర్థం. కాదు లేదు అని అర్థం. నో NO నో. కాదు లేదు అని అర్థం. అవర్ 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 OUR అవర్ OUR అవర్. అవర్ అంటే మా, మన, మనది అని అర్థం. మా, మన, మనది. అవర్ OUR అవర్. న్యూ 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 NEW న్యూ NEW న్యూ. న్యూ అంటే కొత్త, నూతనము, నూతన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కొత్త, నూతన, న్యూ ఇయర్ అంటాం, నూతన సంవత్సరం అంటాం. అలాగా న్యూ NEW న్యూ అంటే కొత్త. ఫిలిం ఫిలిం FILM ఫిలిం. FILM ఫిలిం. ఫిలిం అంటే సినిమా. చిత్రము చిత్రము సినిమా. మీకు ఈజీగా అర్థం కావాలంటే సినిమా. ఫిలిం ఫిలిం అంటారు. ఫిలిం అంటే సినిమా. FILM ఫిలిం ఫిలిం. జస్ట్ జస్ట్ స్పెల్లింగ్ JUST జస్ట్. జస్ట్ అంటే కాస్త, జస్ట్ అలా జరగండి అంటాం కదా, కాస్త అలా జరగండి. కేవలము అని కూడా అర్థం వేస్తుంది. కేవలం, కేవలము. జస్ట్ 10 రూపీస్, జస్ట్ 20 రూపీస్ ఈ విధంగా అంటూ ఉంటారు. కేవలం 20 రూపాయలు, కేవలం 10 రూపాయలు. జస్ట్ JUST జస్ట్. ఓన్లీ 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 ONLY ఓన్లీ ONLY ఓన్లీ అంటే మాత్రమే. ఇది కూడా అంతే, మాత్రమే, కేవలము. జస్ట్, ఓన్లీ ఇవన్నీ ఒకటేనమాట. జస్ట్, ఓన్లీ, కేవలము, మాత్రమే అని అర్థం ఇస్తుంది. ONLY ఓన్లీ. సి SEE సిఈ SEE సి అంటే చూచు, చూడుట, చూడు అని అర్థం. చూడు, చూచు, చూడు, చూచు. సి హియర్ అంటాం కదా అట్లా. SEE. యూజ్డ్ 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 USED యూజ్డ్ అంటే ఉపయోగించబడిన, ఉపయోగించబడిన, ఉపయోగించబడిన. యూజ్డ్ అంటారు. యూజ్డ్, ఉపయోగించబడిన. USED యూజ్డ్. గుడ్ 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 GOOD గుడ్. GOOD గుడ్. గుడ్ అంటే మంచి, మంచి, మంచిది అంటాం కదా అది. గుడ్ గుడ్ GOOD గుడ్. వాటర్ 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 WATER వాటర్. WATER వాటర్. నీరు, నీళ్ళు ఎలాగైనా చెప్పవచ్చు. నీరు, నీళ్ళు ఎలాగైనా చెప్పవచ్చు.
వాటర్, WATER, వాటర్, నీరు, నీళ్ళు. బీన్, 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 BEEN, BEEN అంటారు. బీన్, బీన్ అంటే ఉండు, ఉండుట, V3 ఫామ్ అనమాట. బీ వాజ్ బీన్ అంటారు. ఇది గ్రామర్లో బీ వాజ్ బీన్ అంటారు. ఇది ఎక్కువగా వాడరు, చాలా తక్కువగా వాడతారు. బీన్ అంటారు. బీన్, ఉండు, ఉండుట. నీడ్, నీడ్, NEED, నీడ్, NEED అంటారు. నీడ్. అవసరము, అవసరము, నీడ్, నీడ్ అంటే అవసరము. NEED, నీడ్ అంటే అవసరం, అవసరము. నెక్స్ట్ షుడ్, షుడ్, SHOULD, షుడ్. చెప్పేటప్పుడు SHOULD చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పండి. షుడ్, ఎల్ సైలెంట్ అనమాట. SHOULD, షుడ్. షుడ్ అంటే తప్పనిసరిగా, తప్పనిసరిగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎవరికైనా ఆర్డర్ వేసేటప్పుడు యూ షుడ్ కమ్, నువ్వు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా పని చేయాలి అని చెప్తూ ఉంటారనమాట. తప్పనిసరిగా, ఖచ్చితంగా అనేటప్పుడు షుడ్. షుడ్ స్పెల్లింగ్ SHOULD, షుడ్. వెరీ, వెరీ, VERY, వెరీ, VERY, వెరీ అంటే చాలా, ఎంతో అని అర్థం. వెరీ గుడ్ అంటారు కదా, చాలా మంచివాడివి, ఎంతో మంచి పిల్లోడివి నువ్వు అంటాం కదా, అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్ అంటాం అట్లా. వెరీ, వెరీ అంటే చాలా, ఎంతో. VERY, వెరీ. ఎనీ, ఎనీ, ANY, ఎనీ, ఏదైనా. తెలుగులో మీనింగు ఏదైనా, ఎనీ అంటారు. ఎనీ, ఎనీ ఐటమ్, ఏదైనా తీసుకో అంటాం కదా, అట్లాగా. ఎనీ, ANY, ఎనీ. హిస్టరీ, 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 HISTORY, హిస్టరీ, HISTORY, హిస్టరీ, హిస్టరీ, HISTORY, హిస్టరీ. హిస్టరీ అంటే చరిత్ర, చరిత్ర, గతం చరిత్ర అంటారు కదా, అట్లా. చరిత్ర, హిస్టరీ అంటారు. HISTORY, హిస్టరీ, చరిత్ర. ఆఫన్, ఆఫన్ స్పెల్లింగ్ చూడండి. OFTEN, చూడండి. టీ అనేది ఇక్కడ సైలెంట్ అన్నమాట. ఆఫన్, OFTN, ఆఫన్, OFTN, ఆఫన్. ఆఫన్ అంటే అప్పుడప్పుడు, అప్పుడప్పుడు, ఆఫన్, అప్పుడప్పుడు, ఆఫన్. వే, వే, WAY, వే అంటే దారి, దారి, వే. WAY, వే అంటే దారి. WAY, వే. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇప్పుడు పేజ్ నెంబర్ 6, 67 నుంచి 89 వరకు పదాలు ఉన్నాయి. ఒకసారి పైనుంచి కింద దాకా చదువుతూ వెళ్తాను, నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. GET, గెట్, GET, గెట్, పొందు, తెచ్చుకొను. వర్క్, WORK, వర్క్, WORK, వర్క్, పని, పని చేయు, పని.
ఈవెన్, ఈవిఈఎన్, ఈవెన్, ఈవెన్ అంటే అయినను, ఈవెన్, ఈవిఈఎన్, ఈవెన్, అయినను. డిఫరెంట్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ఈఎన్టి, డిఫరెంట్, డిఐఎఫ్ఎఫ్ఈఆర్ఈఎన్టి, డిఫరెంట్, వేరు, వేరు వేరుగా అని అర్థం. ఇట్స్, ఐటిఎస్, ఇట్స్, ఇట్స్ దాని, దాని యొక్క, దాని, దాని యొక్క. నో, నో, ఎన్ఓ నో, కాదు లేదు, ఎన్ఓ నో, కాదు లేదు. అవర్, అవర్, ఓయుఆర్, అవర్, ఓయుఆర్, అవర్, అవర్ అంటే మా, మన, మనది, మా, మన, మనది, అవర్. న్యూ, ఎన్ఈడబ్ల్యూ, న్యూ, ఎన్ఈడబ్ల్యూ, న్యూ, న్యూ అంటే కొత్త, నూతన అని అర్థం, కొత్త, నూతన. ఫిలిం, ఎఫ్ఐఎల్ఎం, ఫిలిం, ఫిలిం అంటే సినిమా, చిత్రము, ఫిలిం, ఎఫ్ఐఎల్ఎం, ఫిలిం అంటే సినిమా, చిత్రము. జస్ట్, జేయుఎస్టి, జస్ట్, జేయుఎస్టి, జస్ట్, జస్ట్ అంటే కాస్త, కేవలము అని అర్థం, కాస్త, కేవలము. ఓన్లీ, ఓన్లీ, ఓఎన్ఎల్వై, ఓన్లీ, ఓన్లీ అంటే మాత్రమే, కేవలము, మాత్రమే. సి, ఎస్ఈఈ, సి, చూడు, చూచుట, చూడు అని అర్థం. యూజ్డ్, యూజ్డ్, యుఎస్ఈడి, యూజ్డ్, యుఎస్ఈడి, యూజ్డ్ అంటే ఉపయోగించబడిన, ఉపయోగించబడిన. గుడ్, గుడ్, జిఓఓడి, గుడ్, జిఓఓడి, గుడ్, గుడ్ అంటే మంచి, మంచి, గుడ్, మంచి. వాటర్, డబ్ల్యూఏటిఆర్, వాటర్, వాటర్ అంటే నీరు, నీళ్ళు, నీరు, నీళ్ళు. బీన్, బిడబల్ఈఎన్, బీన్, బీన్ అంటే ఉండు, బిడబల్ఈఎన్, బీన్, బీన్ అంటే ఉండు. నీడ్, ఎన్ఈఈడి, నీడ్, ఎన్డబల్ఈడి, నీడ్ అంటే అవసరము, నీడ్, నీడ్ అంటే అవసరము. షుడ్, ఎస్హెచ్ఓయుఎల్డి, షుడ్, ఎస్హెచ్ఓయుఎల్డి, షుడ్ అంటే తప్పనిసరిగా, ఖచ్చితంగా అనేటువంటి అర్థాలను ఇస్తుంది. వెరీ, వెరీ, విఈఆర్వై, వెరీ, చాలా, ఎంతో, వెరీ, చాలా, ఎంతో. ఎనీ, ఏఎన్వై, ఎనీ, ఏదైనా, ఏదైనా, ఎనీ, ఏఎన్వై. హిస్టరీ, హెచ్ఐఎస్టిఓఆర్వై, హిస్టరీ, హెచ్ఐఎస్టిఓఆర్వై, హిస్టరీ, హిస్టరీ అంటే చరిత్ర, హిస్టరీ, చరిత్ర. ఆఫన్ పలికేటప్పుడు ఆఫన్, టీ సైలెంట్ అనమాట, ఓఎఫ్టిఎన్, ఓఎఫ్టిఈఎన్, ఆఫన్, ఆఫన్ అంటే అప్పుడప్పుడు, అప్పుడప్పుడు. వే, డబ్ల్యూఏవై, వే, వే అంటే దారి, దారి, వే, దారి. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా పేజ్ నెంబర్ 6. ఇదే మాదిరిగా మీరు కూడా సొంతంగా తెలుగు రాసుకోండి, సొంతంగా ఇంగ్లీష్ రాయండి, అర్థాలు చెప్పడం నేర్చుకోండి, సీరియల్గా నేర్చుకోండి. ఇకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా తప్పులు రాసినప్పుడు సొంతంగా రాసి తప్పులు రాస్తే ఒక 10 సార్లు రాయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా,
రాము 9390495239 ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్ రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్.